హే గైస్, సుత్తి లేకుండా పాయింట్కి అయితే వస్తాను. ఈరోజు అయితే కెనడా పిఆర్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రీ రిక్వెజైట్స్ ఏమేమి కావాలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మనకి పాస్పోర్ట్ అయితే కావాలి. పాస్పోర్ట్కి అయితే అప్లై చేసుకోవాలి. పాస్పోర్ట్ వచ్చాకే మీరు తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఐఎల్స్ ఎగ్జామ్. ఐఎల్స్ ఎగ్జామ్ అంటే పాస్పోర్ట్ వచ్చాకే మీరు ఐఎల్స్ ఎగ్జామ్కి అప్లై చేయండి. ఐఎల్స్ ఎగ్జామ్కి నియర్లీ ఫీ అనేది 20K వరకు ఉంటుంది. ఐఎల్స్ ఎగ్జామ్ బుక్ చేసుకున్న తర్వాత ఐఎల్స్ ఎగ్జామ్కి 2 months ముందే బుక్ చేసుకోండి. బికాస్ 2 monthsకి 2 monthsలో మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు మీకు ఇంగ్లీష్ మంచిగా వచ్చు, స్పీకింగ్ లిజనింగ్ స్కిల్స్ అన్నీ బాగున్నాయి అనుకుంటే మీరు 2 weeks కూడా ఎగ్జామ్ అనేది బుక్ చేసుకోవచ్చు. తర్వాత ఎగ్జామ్ అయిపోయాక మీకు రిజల్ట్స్ అనేవి ఒక 2 weeksకే వచ్చేస్తాయి. బేస్డ్ ఆన్ ఐఎల్స్ స్కోర్. ఇఫ్ ఐఎల్స్ స్కోర్ అనేది 8 points కన్నా ఎక్కువ ఉంటే మీరు పిఆర్కి ఎలిజిబుల్. అండ్ ఇఫ్ 8 points కన్నా తక్కువ ఉంటే వీ హ్యావ్ అనదర్ ఆప్షన్ కాల్డ్ స్టూడెంట్ వీసా. స్టూడెంట్ వీసా మీద వెళ్ళొచ్చు. కాకపోతే 8 points కన్నా ఎక్కువ ఉంటే పిఆర్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత ఐఎల్స్ ఎగ్జామ్ అయిపోయింది. తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే ఐఎల్స్ బుక్ చేసిన తర్వాత మీరు మాస్టర్స్ అయితే మాస్టర్స్, బ్యాచిలర్స్ అయితే బ్యాచిలర్స్, ఏదైతే ఇండియాలో ఏ డిగ్రీ ఉందో ఆ డిగ్రీ అనేది ఈక్వివాలెంట్ టు కెనడియన్స్ డిగ్రీ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. దానికైతే ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. మీరు గూగుల్లో ఫైండ్ అవుట్ చేయండి, దాంట్లో అప్లై చేసుకోవచ్చు. తర్వాత మన డాక్యుమెంట్స్ అనేవి JNTUకే, ఇప్పుడు సపోజ్ యూనివర్సిటీ ఏదైనా ఏ యూనివర్సిటీ అయితే ఆ యూనివర్సిటీ నుంచి కెనడియన్ వాళ్ళకి మనం పంపించాలి. అది అంతా ఒక ప్రాసెస్ అయితే ఉంటుంది. దానికి కొంత ఫీ అయితే ఉంటుంది. అది పే చేస్తే వాళ్ళు అనేది పంపించేస్తారు మనకి కాదు, కెనడియన్ పిఆర్కి. తర్వాత అదొకటి. ఇంకొకటి, మీ ఏజ్ అనేది బిలో 35 years ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఏజ్ ఇక్కడ ఏమిటంటే ఏజ్కి కూడా సమ్ పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి. ఐఎల్స్కి సమ్ పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి. ఇంకొకటి, ఇప్పుడు మీకు ఇండియాలో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ వర్క్ ఎక్స్పీరియన్స్, ఇఫ్ సపోజ్ యూ హ్యావ్ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇన్ దట్ కేస్ యూ విల్ గెట్ మోర్ పాయింట్స్. మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు, 120 points అలా అయితే వస్తాయి అన్నమాట. ఇప్పుడు 4 years 5 years ఎక్స్పీరియన్స్ ఉంటాయి. తర్వాత మీ ఎడ్యుకేషన్కి సమ్ పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి, మీ ఏజ్కి సమ్ పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి. అలా ఈ పాయింట్స్ అన్నీ మనం ఒక 480 to 500 పాయింట్స్ రీచ్ అయితే మనం డిఫరెంట్ కేటగిరీస్ కింద అప్లై చేసుకోవచ్చు. అది తర్వాత ఎలా అప్లై చేయాలో నేను నెక్స్ట్ స్టెప్స్లో చెప్తాను. తర్వాత బెనిఫిట్స్ కూడా ఏముంటాయో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పిఆర్లో.